అసలు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే మనలో జరిగే మొట్టమొదటి కార్యము, దేవాది దేవుడు మనలో ఫలములు ఫలిస్తాయి. ఏం ఫలములు? ఆత్మ ఫలములు. చెప్పండి అందరూ కూడా, ఏం ఫలములు వస్తాయి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పక్కనే ఉందా చూడండి, ఎఫ్సీలు వెనకాల ఉంది. 5వ అధ్యాయం 16 నుంచి చదువుతాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి విచారించుతిరో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరేం నెరవేర్చరు? శరీరేచ్ఛలను నెరవేర్చరు. హల్లెలూయా. ఇప్పుడు శరీరేచ్ఛలు అంటే చాలా భయంకరమైన శరీరేచ్ఛలు అందులో రాస్తున్నాయి. శరీరేచ్ఛల గురించి రాస్తున్నాయి. చూడండి 20 నుంచి విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు చాలా ఉన్నాయి. చూడండి పైన కూడా ఉన్నాయి 19. శరీరకాల సృష్టి అవివనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ శరీర కార్యాలు. ప్రతి మనుషులు ఆటోమేటిక్గా చింత చెట్లు వస్తుందో, వేప చెట్లు చేదు ఎలాగొస్తుందో ఇవి మనలో బాడీలో ఆటోమేటిక్గా ఉంటాయి. మనంతటా మనగా ఏం చేసినా సరే అవి చేయించాలి. మన వల్ల కాదు, అస్సలు మన వల్ల కాదు. నువ్వు పెద్ద యోగాన్ని అయిపోవాలి, లేకపోతే పెద్ద భోగాన్ని అయిపోవాలి. భోగ్యం మారుతాం కానీ యోగ్యం మారలేము. మన వల్ల కాదు, వాటిని జయించలేము. కానీ ఒకటి ద్వారా నువ్వు జయించు. దేని ద్వారా? అదే చూడండి 16. ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. గట్టిగా చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు ఈ శరీర కార్యాలన్నీ ఒక్కడొక్కడుగా కాలిపోతుంటాయి. ఆమె జాగ్రత్తం అనే కోరిక కాలిపోతుంది, అపవిత్రత అనే కోరిక కాలిపోతుంది, అసూయ అనే దుర్గుణం నీలో కాలిపోతుంది, ఈర్ష్య, కుళ్ళు, మత్సరము, ఇలాంటి లక్షణాలన్నీ నీలో కాలిపోతాయి. ఆమేన్. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుని మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మీదకి అభిషేకం దిగినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతాయి. కాల్చి పడేస్తాడు ఆయన వాటిని అన్నింటినీ. ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తులు వాటిని జయిస్తారు. ఖచ్చితంగా జయించుతారు. జయించి చూడండి, ఆత్మకు శరీరం ఆత్మ విరోధం ఉన్నవి. కానీ 18, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. కానీ ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఈ శరీర కార్యాలు చంపుతావో ఆటోమేటిక్గా నీకు దేవుడు ఫలములు దయచేస్తాడు కొన్ని. అదే ఆత్మ ఫలం. ఒకటే ఫలం, అందులో 9 లక్షణాలు ఉంటాయి. 22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. చూడండి, ప్రేమ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆశా నిగ్రహాన్ని సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చిన ఆటోమేటిక్గా నీలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే కుళ్ళు, క్రోధాలు, మత్సరాలు, అసూయలో ఉండవు ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఎవరిని చూసినా, నీ శత్రువుని చూసినా ఆఖరికి నీ ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. 2, ఏమున్నా లేకపోయినా సంతోషం, అన్హ్యాపీ అనేది నీలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని రెండో ఫలం ఏంటంటే అన్హ్యాపీ. ఎప్పుడు అన్హ్యాపీ ఎన్ని దేవుడిచ్చిన అన్హ్యాపీ హ్యాపీనెస్ ఉండదు నీ జీవితంలో. ఎందుకంటే ఏదో ఒక టెన్షన్. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ నీలో లేవు. హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ మనం ఫలించాలి. ఫస్ట్ ఫలం ప్రేమ, రెండో ఫలం ఏది ఫలిస్తామంటే సంతోషం, మూడో ఫలము సమాధానం. ఏంటది?
అందరితో సమాధానం కలిగి ఉంటాం. నీ జీవితంలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. తర్వాత దీర్ఘశాంతము. దీర్ఘం అన్నది అక్కడ ఉంటుంది అక్కడ. దాని అర్థం ఏంటి? శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. ఆమేన్. శాంతం అంటే మామూలుగా ఉంటుంది, దీర్ఘశాంతం అంటే అది యేసు ప్రభులో ఉన్నది. హల్లెలూయా. ప్రతి దాన్ని ఓర్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని మీదకి వచ్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా నీలో దీర్ఘశాంతాన్ని కలిగితే మంచితనము. ఏంటది? అందరితో మంచిగా ఉంటాం. తర్వాత మంచితనం, తర్వాత విశ్వాసం, ఫెయిత్. దేవుడు అంటే గొప్ప విశ్వాసం కలుగుతుంది. తర్వాత సాత్వికం అంటే సాధు స్వభావం కలుగుతుంది. తర్వాత ఆశ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే నీవు కంట్రోల్ చేయగలుగుతావు. నువ్వు నీ స్వాధీనానికి వెళ్ళిపోతావు. ఆశల మీద నిగ్రహం వచ్చేస్తుంది, కోరికల మీద నిగ్రహం వచ్చేద్దండి. దేనిని ఉన్నా సరే ఉంటే ఎంత పోతే ఎంత, నాకు దేవుడు ఉంటే చాలు అన్న మనసు వచ్చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఆత్మ ఫలాలు నీలో కలుగుతాయి. ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయంటే సహోదరుడు, దేవుడు నేను చాలా ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? మంచి ఫలములు ఫలింపే ప్రతి చెట్టు ఆయనదే. ఆమేన్. మంచి ఫలములు ఫలించే ప్రతి చెట్టు మరి ఫలింపవాలని పనికిరాని చెట్లన్నీ కూడా ఆయన నరికి పారేస్తాడు. మంచి ఫలములు ఫలించి ఆ మంచి ఫలములు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలంటే మన యేసయ్యకి ఇవ్వాలి. ఆమేన్.